అంటే ఇందాక అరవింద్ గారు చాలా పెద్ద బాధ్యత పెట్టారు. డిసెంబర్ 20 ఎందుకు రావట్లేదు అనేది వాసు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడని. నాకు తెలిసి ఎందుకు ఆ మాట అన్నారంటే, మేము 1½ ఇయర్ క్రితం ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు టార్గెట్ డేట్ వచ్చి 2024 డిసెంబర్ 20th. అది రావట్లేదు. సో షూటింగ్ లేట్ అయిందా లేదా ఎక్కడ లేట్ అయిందా అనే బాధ్యత, బికాజ్ నేను గ్రౌండ్లో ఉండి ఆపరేట్ చేస్తాను కాబట్టి ఆ బాధ్యత నువ్వే చెప్పుకోవచ్చు అక్కినేని అభిమానులందరికీ అని చెప్పి ఆయన నా మీద ఆ బాధ్యత వేసారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, డిసెంబర్ 28th ఈజ్ అవర్ టార్గెట్. బట్ ఈ సినిమాలో ఉండే కాంప్లికేషన్స్, అంటే ఈ సినిమా షూట్ చేయడం అంటే ఈ మామూలు షూటింగ్ కాదండి. ఇది ఒక సీ మీద ఒక తుఫాన్ క్రియేట్ చేయాలి, ఒక నేవల్ పెద్ద షిప్ కావాలి, చాలా. ఇప్పుడు మేము మొన్న వెళ్ళి వాగా బార్డర్లో షూట్ చేసాం, దానికి పర్మిషన్స్ కావాలి. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే లాస్ట్ 25 days నుంచి చైతన్య గారికి షూటింగ్ చేయలేదు, ఆయన ఖాళీగానే కూర్చోబెట్టాం. కానీ మేము ఇక్కడ ఈరోజు నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి ఇంకా మేము 22 days షూటింగ్ ఉంది మాకు. ఈ 22 days షూటింగ్ చేయడానికి చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి, అట్లా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్లో వేరే కంట్రీ యొక్క ఫ్లాగ్ పెట్టి, వేరే కంట్రీ యొక్క ఎంబ్లం పెట్టి ఒక నేవల్ షిప్ తీసుకురావాలి, దానికి పర్మిషన్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఎంత కష్టము, అది సీజీలో క్రియేట్ చేసేచ్చు కదా అని చెప్పి చాలామంది చెప్తారు. ఈవెన్ సీజీలో అయినా సరే ఒక వేరే కంట్రీది నేవల్ షిప్ మనం చూపిస్తున్నప్పుడు అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి అన్నిటితో పాటు ఏదైతే ఒక క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మేము డెలివర్ చేయాలనుకున్నామో ఆ క్వాలిటీ రావాలి అంటే నీ సీజీ టీంకి కానీ వీళ్ళందరికీ కూడా అంత టైం ఇవ్వాలి. చాలా బాగా వచ్చింది. అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రోడక్ట్ అయితే మేము February 7th తీసుకొచ్చి ఇస్తాము. ఎస్, ఒక డేట్ అయితే మిస్ అయ్యాం. ఆ డిసప్పాయింట్మెంట్ అన్నీ కూడా మీకు లేపి February 7th అయితే చాలా మంచి సినిమా అయితే మీకు డెలివరీ చేస్తాం. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నాకు ఫస్ట్ టైం ఆయన 100% లవ్లో నన్ను ప్రొడ్యూసర్గా పేరేయించిన వ్యక్తి అయిన సుకుమార్ గారు నాకు ప్రొడ్యూసర్గా నేను అయ్యే ఛాన్స్ నాకు ఆయన ఇస్తే, అరవింద్ గారు నన్ను సపోర్ట్ చేస్తే, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా అప్పుడే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ కో ప్రొడ్యూసర్గా ఉన్న నన్ను తీసుకొచ్చి 100% లవ్కి ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్ చేసిన హీరో ఆయన. అట్లాంటి హీరోకి ఈ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు అరవింద్ గారు ఒకటే అడిగారు, ఏమయ్యా ఫస్ట్ సినిమా ఆయన నీకు ప్రొడ్యూసర్గా ట్యాగ్ ఇచ్చాడు కదా, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు అని చెప్పి. నేను ఒకటే ఇస్తా ఆయనకి, నా మనసులో ఉంది అది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crores క్లబ్లో కూర్చోబెడతాం ఒకటే. దానికి విధాల ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crore క్లబ్లో అయితే కూర్చోబెడతానికి నేను ఎంత సాయశక్తిగా కష్టపడాలో అంతా కూడా కష్టపడతాను. 2, అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, February 6th మంచి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళండి, షర్ట్ కొనుక్కోండి, నైట్ బాగా ఐరన్ చేయించండి, కాలర్ని చాలా బాగా ఐరన్ చేయించండి. February 7th మార్నింగ్ షో చూసిన తర్వాత మీరు కాలర్ ఎత్తుతారు, కానీ ఎత్తే రోజు మాత్రం మీ కాలర్ ఎత్తే రోజు మాత్రం 2025 February 7th అయితే మాత్రం 100% మీ కాలర్ ఎత్తుకునే సినిమా అయితే మాత్రం మేము డెలివరీ చేస్తాం. అది మాత్రం గీతా ఆర్ట్స్ నుంచి మీకు ఇచ్చే మా పక్కా ప్రామిస్ అది. అలాగే మా సాయి పల్లవి గారు నిన్న ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఓ మంచి మాట అన్నారండి, చెప్పచ్చండి? చాలా మంచి మాట అది. క్వీన్ ఫర్ బాక్స్ ఆఫీసెస్, క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీసెస్ అనేది ఒక మాట అన్నారు. క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీసెస్ అంట ఆవిడ. అందుకే అడిగాను మిమ్మల్ని. అంటే నిజంగా ఒక సిల్వర్ స్క్రీన్ని గోల్డెన్ స్క్రీన్గా తయారు చేసే సత్తా అయితే ఆవిడకు ఉంది 100%. మీ సినిమాలో చూస్తున్నప్పుడు కానీ ఆవిడ మొన్న ఒక షూటింగ్కి ఆవిడ వస్తున్నా కానీ ఆవిడ ఆరా అనేది ఎంత పవర్ఫుల్లో నేనైతే కళ్ళారా విట్నెస్ చేశాను. మా ఇంట్లో అయితే గట్టి మహాలక్ష్మి ఒకటి ఉంది. సో ఈ మహాలక్ష్మి మాతో ఉన్నప్పుడు, అలాగే చైతన్య గారు వీళ్ళందరూ మాతో ఉన్నప్పుడు 100 crores క్లబ్లోకి ఈ సినిమాని తీసుకెళ్తాం అనేది నిజంగా అంత పెద్ద పని కాదు. 100% తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాం. థ్యాంక్ యూ సో మచ్.